హలో మోటో లవర్స్, నేను మీ ముందుకు తీసుకొచ్చాను టాటా సియారా ఈవీ. ఈ కార్ వచ్చేటప్పటికి QWD డ్యూయల్ మోటార్ సెటప్తో తీసుకొచ్చిన కారు. ఇది ఐసీ కార్ నుంచి అప్గ్రేడ్ చేసి ఈవీ కార్కి తీసుకొచ్చారు. మనకి ఐసీ కార్ అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జితో నడిచే కారు. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో, మంచి బ్యాటరీ రేంజ్తో మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. అదే ఈ సియారా ఈవీ. ఈ కార్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, దీని బ్యాటరీ రేంజ్ ఏంటి, ఇక పూర్తి వాక్ అరౌండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మనం ఈ వీడియోలో రెగ్యులర్ వీడియోలా కాకుండా ఈ కారు హైలీ కాన్సన్ట్రేట్ దేని మీద చేసింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా వచ్చేసి బ్యాటరీ మీద హైలీ కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చింది. ఇక అలానే ఆల్ వీల్ డ్రైవ్, హెడ్స్ అప్ డిస్ప్లే, ఇక అలానే బూస్ట్ మోడు, ఇక అలానే టెరైన్ మోడు, ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సియారా ఈవీలో ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక మనం ముందుగా ఫ్రంట్ డిజైన్ గురించి కనుక చూసుకుంటే లోగోలో అయితే ఎలాంటి మార్పు లేదు. అంటే ప్రస్తుతం ఇప్పుడు లైక్ మహీంద్రాలో కనుక మిగతా కార్లో మనకి ఏంటంటే ఈవీ కార్స్కి లోగో అనేది కొంచెం చేంజ్ చేస్తున్నారు. ఇక ఈ టాటాలో వచ్చేటప్పటికి లోగో మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇక అలానే మనకి ముందుగా మాట్లాడుకోవాల్సింది హైలైట్ ఏంటంటే దీంట్లో 55 లీటర్స్ ఫ్రంట్ ప్లేస్ అనేది ఉంటుంది. ఇక అలానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక టోటల్ క్లోజ్డ్ గ్రిల్ ఉంటుంది. ఈ లైట్ బార్ మొత్తం ఫ్రంట్ ని చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. అలానే కింద స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలా ప్రీమియం ఎస్యూవీలో ఇదే డిజైన్ లాంగ్వేజ్ చూస్తున్నాం మనము. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి ముందు ట్రెడిషనల్ గ్రిల్ లేదు, చాలా బోల్డ్గా ఉంటుంది చూడడానికి ఫ్రంట్లో. ఈ సిల్వర్ స్కిడ్ ప్లేట్ వల్ల ఎస్యూవీ క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా చేసింది. ఇక ఈవీ కార్స్లో అందరూ ఆలోచించేది బ్యాటరీ గురించి. ఇక ముందుగా బ్యాటరీ గురించి కనుక మాట్లాడుకుంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి 75 kWh బ్యాటరీ, ఇంకోటి వచ్చేటప్పటికి 63 kWh బ్యాటరీ. ఇక 75 kWh బ్యాటరీ గురించి కనుక మాట్లాడుకుంటే 75 kWh బ్యాటరీలో మనకు వచ్చేసి 665 బ్యాటరీ రేంజ్ వరకు మనకి ఈ కార్ అనేది డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక అలానే మనం దీంట్లో వచ్చేసి రియల్ వరల్డ్లో 510 to 530 అనేది చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఇక అలానే మనం ఈ కార్లో 15 minutes కనుక ఛార్జ్ చేస్తే 225 kilometers రేంజ్ వరకు వెళ్తుంది. ఇక అలానే మనం 63 kWh బ్యాటరీ గురించి కనుక మాట్లాడుకుంటే ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి 565 రేంజ్ వరకు వస్తుంది. మనకి రియల్ వరల్డ్లో అరౌండ్ 440 to 460 వస్తుందని చెప్తున్నారు. మనకు సియారా ఈవీలో ప్రైస్ గురించి కనుక మాట్లాడుకుంటే దీని బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసి 20 lakhs అలా పడుతుంది. దీని టాప్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకి 28 lakhs అలా పడుతుంది. ఇక ఈ కార్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. అవేంటంటే ప్యూరెస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ వచ్చేటప్పటికి AWDA టాప్ వేరియంట్ విత్ డ్యూయల్ మోటార్ AWD సెటప్. మనం ఇక సైడ్ ప్రొఫైల్ గురించి కనుక మాట్లాడుకుంటే సైడ్ ప్రొఫైల్లో మనకు వచ్చేసి 19-inch ఎలాయ్ వీల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఈ 19-inch ఎలాయ్ వీల్స్, ఈ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్. ఇదేంటంటే మనకి ఏరోడైనమిక్ డిజైన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక అలానే మనకి మిర్రర్స్, సైడ్ మిర్రర్స్, ఇది 360 degrees కెమెరాస్ విత్ ఇక్కడ కూడా మనకి LED లైట్స్ అనేది ఇచ్చారు. ఇక అలానే మనకి మనకి 360 degrees కెమెరాస్. ఇక అలానే క్లైడర్స్, మన ఈ బ్లాక్ కలర్ క్లైడర్స్. ఇదేంటంటే మనకి డస్టర్ లుక్లో కొంచెం మనం రెనాల్ట్లో డస్టర్కి ఇచ్చినట్టుగా సైడ్కి మనకి ఇలా క్లైడర్స్ ఇచ్చారు, బ్లాక్ కలర్ క్లైడర్స్. ఇక అలానే మనకి ఈ టాటా ఈవీ లోగో అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. అలానే మనకు చూసుకున్నట్టయితే 19-inch ఎలాయ్ వీల్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే 205 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఈ సెగ్మెంట్కి. ఇది ఎస్యూవీ వేరియంట్ కాబట్టి మనకి ఏంటంటే ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది 205 గ్రౌండ్ క్లియరెన్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. సియారా ఈవీలో ఈ సైడ్ ప్రొఫైల్లో మోస్ట్ అట్రాక్టివ్ వ్యూ ఏంటంటే ఈ 3 గ్లాసెస్, ఈ 3 మిర్రర్స్ చూస్తున్నాం కదా. ఈ వీడియోలో నేను పక్కకు విజువల్స్ కూడా ప్లే చేస్తాను, ఓల్డ్ సియారా విజువల్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 1991 ఓల్డ్ సియారాని దృష్టిలో పెట్టుకొని ఆ సియారాని సేమ్ అదే లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ డిజైన్. ఈ సైడ్ ప్రొఫైల్లో మనకి ఈ రేర్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది.
వీళ్ళు ఈ రేర్ డిజైన్ తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టామని చెప్తున్నారు టాటా వాళ్ళు. ఇక అలానే మనం చూసుకుంటే ఇక్కడ టాటా సియారా ఈవీ లోగో, ఇది వచ్చేసి లోగో ఏం చేంజ్ అవ్వలేదు. ఈవీలో ఉన్నప్పటికి కూడా ఇది లోగో అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఇక్కడ సియారా ఈవీ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి. కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేది మనకి, అలానే రెయిన్ వైపర్స్ అనేది లోపల ఫోల్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి గ్లాస్ అనేది అట్రాక్టివ్గా కనపడడానికి ఈ వైపర్ అనేది ఫోల్డ్ చేసి పెట్టారు. మనకి ఏంటంటే ఇది ఇలా ఫోల్డ్ చేసి లోపల ఉంటుంది. ఇక అలానే మనకి బూటింగ్ స్పేస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఈ టోటల్ బూటింగ్ స్పేస్ వచ్చేసి 625 బూటింగ్ స్పేస్. ప్రస్తుతానికి ఒక యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ కూడా అయింది. అదేంటంటే మనకు టాటా సియారాలో బూటింగ్ స్పేస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి నేను సైడ్లో విజువల్స్ కూడా ప్లే చేస్తున్నాను చూడండి. 25 టూరిస్ట్ బ్యాగ్స్ అనేది మనం లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఇక్కడ వీడియోలో కూడా చూస్తున్నాం కదా, టోటల్ 25 టూరిస్ట్ బ్యాగ్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇక అలానే మనకి రేర్ సీట్స్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే కనుక 1200 లీటర్స్ బూటింగ్ స్పేస్ వస్తుంది. సీట్స్ కనుక ఫోల్డ్ చేయకుండా యూజ్ చేసినట్టయితే ఓన్లీ బూటింగ్ స్పేస్ అయితే కనుక 625 లీటర్స్ బూటింగ్ స్పేస్ ఉంటుంది. ఇది మంచి బూటింగ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం ఈ కార్లో ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో ఇంటీరియర్లో మనకి హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మ్యూజిక్ కానీ ఇవన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మిడిల్ అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డ్రైవర్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ దీంట్లో చేసుకోవచ్చు. మనం మ్యూజిక్ కానీ ఏసీ కానీ ఇవన్నీ మనకి ఇక్కడ దీంట్లో డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేటప్పటికి ట్రిపుల్ స్క్రీన్ సెటప్. ఇక అలానే మనకి చూస్తున్నాం కదా డాష్ బోర్డు చాలా అట్రాక్టివ్గా ఉంది. డాష్ బోర్డు కూడా ఇది వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్తో ఇచ్చారు డాష్ బోర్డు. ఇక ఇదంతా మన ఎయిర్ వెంట్స్, ఇక అలానే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనము ఫ్రంట్లో వచ్చేటప్పటికి 2 వెంటిలేటెడ్ సీట్స్, ఒకటి వచ్చేటప్పటికి డ్రైవర్ సీటు, ఇంకోటి వచ్చేటప్పటికి కో డ్రైవర్ సీటు. మనకి డ్రైవర్ సీట్లో వచ్చేటప్పటికి 6-way పవర్ డ్రైవ్ సీటు, ఒకటి వచ్చేటప్పటికి ఇది కో డ్రైవర్ సీట్ వచ్చేటప్పటికి 4-way పవర్ డ్రైవ్ సీటు. ఈ లంబార్ సపోర్ట్ అనేది ఇచ్చారు ఈ డ్రైవ్ సీట్లో. డ్రైవర్ సీట్ కనుక చూసుకుంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక బకెట్ షేప్లో ఉంటుంది. మనకేంటంటే ఒక లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బకెట్ షేప్లో ఉండడం వల్ల మనకేంటంటే ఒక డ్రైవర్ అనేది ఫిక్స్డ్గా ఉంటాడు, దీంట్లో ఫిక్స్గా కూర్చోవచ్చు. మనకి ఇలా సీట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక అలానే మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి టై సపోర్టు. ఈ టై సపోర్ట్ అనేది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకి లాంగ్ డ్రైవ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ టైస్ అనేది కొంచెం సపోర్ట్ ఇస్తుంది. పూర్తిగా ఆఫ్ రోడ్ని కాన్సెప్ట్ చేసి తీసిన కార్ కాబట్టి మనకి ఆఫ్ రోడ్స్లో కూడా మనకి డ్రైవర్ అనేది ఫిక్స్డ్గా కదలకుండా ఉండడానికి ఈ మనకి టై సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక అలానే మనకి కో డ్రైవర్కి వచ్చేటప్పటికి 4-way పవర్ డ్రైవ్ సీట్. ఈ 2 సీట్స్ వచ్చేటప్పటికి మనకి వెంటిలేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ కార్లో నాకు నచ్చిన హైలైట్ ఫీచర్ ఏంటంటే సీట్ బెల్ట్. మనం ఒకవేళ ఈ సీట్ బెల్ట్ కనుక కనెక్ట్ చేసుకున్నట్టయితే కనుక మనకి బ్యాక్ సైడ్ రేర్ వీల్ అనేది మూవ్ అవ్వదు, అలానే స్టాప్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ సీట్ బెల్ట్ అనేది కనెక్ట్ చేసుకున్నప్పుడే మనకు ఆ రేర్ వీల్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ డ్రైవర్కి రైట్ సైడ్లో చూసినట్టయితే ఇది పుష్ స్టార్ట్ బటన్. ఈ కార్ వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఇది కార్తో యాక్సెస్ చేసుకొని ఎంట్రీ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి ఈ మోడ్స్ ఇవి మనం ఏదైనా ఆఫ్ రోడ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన మోడ్లో మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక అలానే ఇది ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఇక అలానే మనకి హెచ్యుడి, ఇది హెడ్సప్ డిస్ప్లే. ఈ హెడ్సప్ డిస్ప్లే అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, ఇది హెడ్సప్ డిస్ప్లే. మన ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే కనుక ఈ హెడ్సప్ డిస్ప్లే అనేది లిఫ్ట్ అవుతుంది. సో మనకి హెడ్సప్ డిస్ప్లేలో మనకి ఇండికేటర్స్, తర్వాత లైట్స్ మనకి ఆ స్క్రీన్లో మనము డిస్ప్లే అవుతుంది. ఫ్రంట్లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ టెంపరేచర్ మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్కి ఓన్లీ కూల్ కావాలంటే మనం కూల్ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అలానే కో డ్రైవర్కి హాట్ టెంపరేచర్ కావాలంటే హాట్ టెంపరేచర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనకి ఇంటీరియర్లో స్టీరింగ్ పైన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇక అలానే ట్రాక్ చేంజ్, కాల్ ఆన్సర్ అండ్ ఎండ్, ఇక వాయిస్ అసిస్టెంట్, అలానే మ్యూట్. మనకి ఇవి లెఫ్ట్ సైడ్లో ఈ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక అలానే రైట్ సైడ్లో అడాస్ కంట్రోల్స్, అలానే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్,
డ్రైవర్ డిస్ప్లే, ఇక అలానే మెనూ నావిగేషన్స్. మనకు వచ్చేటప్పటికి స్టీరింగ్లో రైట్ సైడ్లో ఇవి ఉంటాయి. ఇక అలానే మిడిల్లో హార్న్, ఇక అలానే టాటా లోగో ఉంటుంది. ఇక అలానే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఈ మిడిల్లో. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఫోన్ ఛార్జర్, ఇక అలానే కప్ హోల్డర్ చూస్తున్నాం కదా, చాలా స్పేస్ ఉంది ఇక్కడ. మనకు అలానే ఆర్మ్రెస్ట్ కూడా ఉంది. డ్రైవ్ మోడ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఇక అలానే ఆటో హోల్డ్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో. వైర్లెస్ ఛార్జర్, కప్ హోల్డర్స్, ఇక అలానే డ్రైవ్ మోడ్ కంట్రోల్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఇక అలానే స్మార్ట్ స్టోరేజ్ కూడా ఇచ్చారు ఇక్కడ. మనకి కార్లో లెవెల్ 2 అడాస్ అనేది ఇచ్చారు. ఈ లెవెల్ 2 అడాస్ అనేది మనం ఏంటంటే వితౌట్ స్టీరింగ్ ఆపరేషన్ మనం ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అలానే డ్రైవర్ అసిస్టెంట్, ఇలాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మనకి కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకి టాప్ వేరియంట్లో వచ్చేటప్పటికి 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకు ఫ్రంట్లో కొంచెం పైకి చూస్తే డ్రైవర్కి అండ్ కో డ్రైవర్కి సన్ డ్రైవర్స్ కూడా ఇచ్చారు. ఇక అలానే వ్యానిటీ మిర్రర్, ఇది డైలీ యూస్కి చాలా బాగుంటుంది. పానరమిక్ సన్ రూఫ్, క్యాబిన్ ఇంకా చాలా స్పేసియస్గా ప్రీమియంగా ఉంది. రేర్ సీట్ వచ్చేటప్పటికి ఇక్కడ విండ్ వైపర్స్ ఇచ్చారు. మనకి సియారా ఈవీలో టోటల్ 12 స్పీకర్స్ ఉంటాయి. ఇది JBL టెక్నాలజీతో తీసుకొచ్చిన సౌండ్ సిస్టము. మనకు వచ్చేసి ఓవరాల్గా కార్లో 12 స్పీకర్స్ ఉంటాయి. ఈ 12 స్పీకర్స్లో ఇది JBL సౌండ్ సిస్టము చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజిక్ సిస్టము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక అలానే డోల్ క్లాడర్స్, ఇది వచ్చేసి అంబ్రెల్లా హోల్డరు, ఇది వచ్చేసి బాటిల్ హోల్డరు. ఇక్కడ మనం ఏదైనా బాటిల్ కానీ అంబ్రెల్లాస్ కానీ ఏదైనా ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు. మనకి రేర్ సీట్లో కనుక చూసుకున్నట్టయితే మంచి హెడ్ స్పేస్ ఉంది, మనం చూసుకోవచ్చు కదా. హెడ్ రూమ్ అనేది మంచి హెడ్ రూమ్ ఉంది. ఇక అలానే లెగ్ రూమ్ కూడా చాలా లెగ్ రూమ్ ఉంది. మనకి స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంది, కంఫర్ట్ అండ్ చాలా ఫ్రీగా ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక అలానే చూసినట్టయితే రేర్ వెంట్స్ ఇవి వచ్చేసి మనకి రేర్ సీట్స్కి రేర్ కూర్చున్న వాళ్ళకి ఇవి రేర్ వెంట్స్. ఇక్కడ చూస్తున్నాం రేర్ వెంట్స్. 65 వాట్స్ ఛార్జర్, ఇది C ఛార్జరు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక అలానే మన ఇది మొబైల్ హోల్డరు. ఇది టాటా సియారా యొక్క పూర్తి డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి 4 వీల్ డ్రైవ్. ఇది ఈ బడ్జెట్లో మంచి సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది పూర్తి SUV స్టాండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. KNR మోటో ఫ్రేమ్స్. మీరు టాటా సియారా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళకి వీడియో చేయండి. సో సైనింగ్ ఆఫ్, బై బాయ్.